మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం మరో 1000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చింది. దాంతో ఇప్పటి వరకు బడ్జెట్ పరిధిలో బడ్జెట్ బయట తెచ్చిన అప్పు 1,35,000 కోట్లకు చేరింది. ఇక బడ్జెట్ పరిధిలో చెప్పిన దానికి మించి 20,000 కోట్లు అదనంగా అప్పు ఉండడం గమనార్హం. చంద్రబాబు చెబుతున్న సంపద సృష్టి సున్నా, అప్పుల మాత్రం తెగ పెరిగిపోతున్నాయి. వారం వారం నెల నెలా తెస్తున్న అప్పులతో ఏడాది తిరగకుండానే బడ్జెట్ లోపల బడ్జెట్ బయట ఏకంగా 1,35,640 కోట్లు అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసినా సూపర్ 6 హామీలు అమలు చేయటం లేదు. సూపర్ 6లో ప్రధాన హామీలైన రైతు భరోసా, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి ఊసే ఎత్తడం లేదు. మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా 7.20% వడ్డీకి 1000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. దీంతో బడ్జెట్ పరిధిలోనే మార్కెట్ రుణాల ద్వారా తెచ్చిన అప్పులు 89,940 కోట్ల రూపాయలకు చేరాయి. బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం తెలిపింది. కానీ ఆర్థిక ఏడాది ముగియడానికి నెల రోజులు ఉండగానే బడ్జెట్లో చెప్పిన దానికన్నా అదనంగా 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. బడ్జెట్ బయట కార్పొరేషన్ నుండి ప్రభుత్వం గ్యారంటీలతో 14,700 కోట్లు అప్పు చేశారు. రాజధాని పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి 15,000 కోట్లు, హడ్కో నుండి 11,000 కోట్లు, జర్మనీ సంస్థ నుండి 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు అప్పు చేసింది. ఇందుకు ఉత్తర్వులను జారీ చేసింది. రాజధాని పేరుతో కార్పొరేషన్లకు గ్యారంటీల ద్వారా 45,700 కోట్లు అప్పు చేస్తోంది. ఇవే కాకుండా కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. ఒక్క ఆర్థిక ఏడాదిలో ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ ఎల్లో మీడియాతో పాటు బాబు బృందం రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూటమి భారీగా అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియా నోరు మెదపడం లేదు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు ఖర్చు చేస్తున్నారా అంటే అది లేదు. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం జనవరికి 10,853 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు తెలిపాయి. ఆస్తుల కల్పనకు ఖర్చు చేయకుండా, సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.